కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రామాల అభివృద్ది పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించాలని సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సంబంధిత లక్ష్యానికే ఉపయోగించాలని, ఆ నిధులను దారి మళ్లిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరు మారకపోతే కేంద్రానికి తాను లేఖ రాస్తానని హెచ్చరించారు. అభివృద్ది పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమి బెదిరిస్తున్నది? లేదా సర్పంచులు కానీ వీళ్ళందరూ కానీ కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ పెండింగ్ బకాయిలు చెల్లించాలి. వీటి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులిస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పాత సర్పంచులు అప్పులపాలయ్యారు. ఈ సర్పంచ్ ఒక పైసా అయిపోతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మనం డైవర్ట్ చేస్తుంటే సర్పంచ్ ఎట్లా పని చేయాలి? తట్ట మూరం పోయలేని పరిస్థితి సర్పంచ్ లో ఉన్నది. అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కానీ. శానిటేషన్ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు బిల్లులు చెల్లి దాని ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచులు అయ్యో మూరం ముత్తుకుంటున్నారు ఇవాళ. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి నిధులు దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం అన్ని తప్పు నివేదికలే. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు? 2,40,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తెలంగాణకు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చినట్టే 2.5 లక్షలు ఇచ్చేసాం సార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పైసలు వాడుకున్నారు. మళ్ళీ నేను పోయి లేఖ రాసిన అంత ఫేక్ ఇదంతా. ఇది కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇస్తలేదు అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ లేఖ రాయించిన. ఏమని రాయించిన? 2,40,000 ఇల్లు కేటాయిస్తే మీరు అన్ని ఇచ్చినట్టున్నారు కదా, ఆ బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వమని రాసిన నేను. కథ అయిపోయి కథ. బెనిఫిషియర్స్ 2,40,000 లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ లేదు. గ్రామాల అభివృద్ధి కోసం, అభివృద్ధి పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.